హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఏం చేస్తున్నారు? ఈరోజు మీ ముందుకి మరి ఒక వీడియోతో వచ్చాను. ఏంటంటే మా పెరట్లో మేము చిక్కుడు చెట్లు వేసుకున్నాము. అంటే ఇది ఇప్పుడు కాదు, చాలా రోజులైతుంది వేసుకున్నాము. అవి చూడండి ఎంత మంచిగా పెరిగి, ఒకటే కాడ కాకుండా 2-3 చోట్ల వేసాము. పెరిగి మంచిగా కాయలను కూడా ఇచ్చింది. వాటిని మేము తినడానికి, కూరకి, కుడుములు, ఇంకా చాలా రకాల వంటలు చేసుకోవడానికి ఉపయోగించుకున్నాము. అవి కొన్ని రోజుల తర్వాత ఎండిపోయిన వాటిని కూడా వేస్ట్ చేయకుండా యూస్ చేసుకోవచ్చు. ఎలా అంటే వాటిని విత్తనాల్లా కానీ ఇంకా లేక పప్పులా చేసుకొని తినడానికి యూజ్ చేసుకోవచ్చు. ఆ ఎండిన చిక్కుడుకాయలను ఒక సంచిలో వేసి కర్ర సహాయంతో కొట్టుకొని వాటి నుండి గింజలను వేరు చేసి వాటిని ఎండబోసి వాటిని ఒక ఇసురాయి సహాయంతో విసురుకోవాలి. ఇక్కడ చూడండి మా అత్తమ్మ, మా కన్నయ్య ఎలా విసురుతున్నారో. వాడు నేను అన్ని పనులు చేస్తాను అనుకుంటూ వచ్చేస్తూ ఉంటాడు. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. చూడండి ఎలా చేస్తున్నాడో. వానికి చాలా ఇష్టం అన్ని పనులలో ముందు ఉండడం, కానీ ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఏదైనా కూడా నేను చేస్తా, నాకు ఇవ్వు అని అలా చేస్తాడు. అలా ఎండిపోయిన చిక్కుడుకాయలను అలా విసురుకొని వాటిని చెరిగితే మంచి పప్పు వస్తుంది. వాటిని చెరుక్కుంటే మంచి పప్పు వస్తుంది. వాటిని మనము తినచ్చు, లేదా కారపూస కూడా చేసుకోవచ్చు. ఎలాగైనా మనము వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఇలా లాస్ట్లో పప్పు వీడియో కూడా పోస్ట్ చేశాను. ఇట్లాంటి మంచి మరెన్నో వీడియోలు మా ఇంటి పెరట్లో ఏమేమి వేసామనే వీడియోలు మీకు కావాలంటే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అభినవ్ స్టార్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు మాకు ఇలాంటి ప్రోత్సాహాన్ని, సపోర్ట్ని ఇస్తే మేము ఇంకా మరెన్నో వీడియోలతో మీ ముందుకు వస్తాము. ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు కావాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. చూడండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి మాలాంటి వాళ్ళకు కూడా. ఇలాంటి వీడియోలతో మరొకసారి మేము ముందుకు వస్తాను. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఎలా ఉందో నా వీడియోను లైక్ చేసి కమెంట్ చేయండి. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్.